గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మన మహాభారత సిరీస్ కి తిరిగి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ లో ధృతరాష్ట్రుడు గాంధారీల వివాహం తెలుసుకున్నాం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు కావడం వల్ల పాండురాజుని ఆ కురు రాజ్యానికి రాజుగా ప్రకటిస్తారు. పాండురాజు కేవలం పేరుకు మాత్రమే రాజు కాదు, ఆయన గొప్ప పరాక్రమశాలి, గొప్ప విలుకాడు, ఇంకా ప్రజల ప్రేమలను పొందినవాడు. ఆయన తేజస్సు, శక్తి సామర్థ్యాలు అలాంటివి. ఇక పాండు రాజు అయ్యాడు కాబట్టి వంశాన్ని ముందుకి నడిపియాలి కాబట్టి తను కూడా వివాహం చేసుకోవాలి. ఇక్కడే మన కథలోకి మొదటి మహారాణి ప్రవేశిస్తుంది. తన పేరు కుంతీదేవి. కుంతి భోజుడైన కుమార్తె. కుంతి స్వయంవరంలో ఎందరో రాజులు, రాజకుమారులు ఉన్నారు, కానీ ఆమె కళ్ళు పరాక్రమైన పాండురాజునే వర్ణించాయి. వారి ఇద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కుంతి హస్తినాపురానికి మహారాణిగా అడుగుపెట్టింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ కుంతి హస్తినాపురానికి ఒక పెద్ద రహస్యాన్ని